సో నేను బయటకు వెళ్ళడానికి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజయవాడ ఇంత వేడిగా ఉందో తెలుసు నాకు. విజయవాడలో ఉన్న వాళ్ళంతా నాకు రిలేట్ అవుతారు కదా. ఒకవైపు వర్షం పడుతున్నా వేడిగానే ఉంది కదా. ఎస్, చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఓకే, అవుట్ ఆఫ్ ద టాపిక్. ఇవాళ మనం డ్రోన్ షో చూడడానికి వెళ్తున్నాం. హిట్ టైం. హాయ్ పీపుల్, యాక్చువల్గా ఏంటంటే డ్రోన్ షో ఉంది విజయవాడలో. తెలిసే ఉంటుంది షో ఉందని. సో ఆ షో చూద్దామని చెప్పి నేను రెడీ అవుతున్నా. ఆల్మోస్ట్ టైం అయిపోయింది కూడా. 6:30కి షో అన్నారు. వర్షం ఎందుకు పడిందో, ఇప్పుడు ఎంత వేడిగా ఉందో, వర్షాలు అన్నారు. ఓకే, ఇదంతా ఈ వేడి వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్. ఓకే, బట్ నా వల్ల కాదు. చాలా ట్రాఫిక్ ప్లస్ రెయిన్. ఆ డ్రోన్ షో ఉంటుందో లేదో కూడా ఐడియా లేదు. చూసారు కదా, సడన్గా రెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా ట్రాఫిక్లో స్టక్ అయిపోయి ఉన్నాం. అసలు షో ఉంటుందా లేదా అని చెప్పి TV9లో లైవ్ చూస్తూ ఫాలో అవుతున్నా. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. రీచ్ అయినాం కానీ అక్కడ పార్కింగ్ లేదు. ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ పార్కింగ్ పెట్టలేదు చూడండి. మీరు చూస్తున్నారు కదా, రోడ్ అంతా కార్స్ పార్క్ చేసి ఇంకా చాలా దూరం పార్క్ చేసి ఉన్నాయి. ఇంకేం చేయలేక చుట్టూ తిరిగి వస్తున్నాను అనమాట. సరే, చుట్టూ తిరిగి మళ్ళీ వద్దాంలే, పార్కింగ్ దొరికిద్ది కదా, లోపలికి వెళ్ళినట్లే బైక్స్ దొరికిద్ది కదా అంటే అసలు ఎంత ట్రాఫిక్ ఉంది. తిరిగి వద్దామంటే ట్రాఫిక్లో స్టక్ అయిపోయి ఉన్నాము. ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు పార్కింగ్ కూడా ఇచ్చుంటే బాగుండేదప్ప. ఆ పార్కింగ్ వల్లే చాలా ట్రాఫిక్ ఆగిపోయింది, ఎటు వెళ్ళడానికి లేదు. అసలు ఒక పాయింట్లో అయితే అక్కడ రోడ్ బ్లాక్ చేస్తారు, వెళ్ళడానికి లేదు, ఉంది వాకింగ్ కానీ చాలా దూరం నడవాలి. అయినా నేనైనా వెనక్కి రాకుండా ఉండాల్సింది. కాకపోతే మళ్ళీ వెళ్ళొచ్చు కదా అనుకున్నా. ఇంకేం చేస్తాను, ఎక్కడి నుంచి వ్యూ బాగుందా, విజిబిలిటీ ఉంటుందా అన్న స్పాట్ చూద్దామని చెప్పి వెళ్తుంటే కనకదుర్గాదేవి టెంపుల్ దగ్గర ఆపోజిట్లో చాలామంది ఇలా ఫ్లాక్ ఆఫ్ పీపుల్ నుంచుని ఉన్నారు. ఏంట్రా అంటే ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది అని చెప్పి. ఇంకా మేము రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో ఉన్నాం కాబట్టి అక్కడ నుంచి రోడ్డు క్రాస్ చేయడానికి కూడా లేదు. చూసారా, అక్కడ ల్యాడర్ వేసుకుని మరీ ఎక్కి అటు వస్తున్నారు. అట్లా ఉంది అక్కడ పరిస్థితి. నేను ఆ ల్యాడర్ ఎక్కే వచ్చానండి. చూసారా, ఆయన నాకేం సంబంధం లేదని చెప్పి ఆయన వేరే చోట ఎక్కడానికి తీసుకెళ్ళిపోతున్నాడు ల్యాడర్. షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నట్టుంది. ఇంకెంతసేపు నుంచి ఉంటానని చెప్పి అక్కడే కూర్చున్నా. అసలు దోమలు అయితే ఇలా కుట్టేస్తున్నాయంటే అలా అసలు మామూలుగా కాదు.
ఇంకేం చేస్తా, 1/2 అవర్ పైనే ఉంది అక్కడ. అప్పుడే స్టార్ట్ చేశారనమాట. అలా స్టార్ట్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఉంది ఇక్కడ లైవ్ లో ఏరోప్లేన్ ఏంటిది? కళ్ళు పోయినాయా? ఇంటికే కనబడుతుందా నీకు? ఫ్లైట్, అది ఫ్లైట్ అది కదులుతుంది. అమ్మా ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నానండి. ఇండియాలో జరిగిన బిగ్గెస్ట్ డ్రోన్ షో విత్ 5500 డ్రోన్స్తో 5 వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేసింది. అది మన విజయవాడలో పున్నమి ఘాట్లో జరిగింది. కెమెరాలో ఏమో కానండి, లైవ్లో అయితే ఆసమ్ ఉంది. అసలు ఇది చాలా బాగుంది అన్నిటికన్నా. అదే అమరావతి. లో అనుకోండి. నాకు ఐడియా ఉన్నంత వరకు డ్రోన్స్తో ఫొటోస్, డ్రోన్ షాట్స్ అండ్ వీడియోస్ అనే అనుకునేదాన్ని. కానీ విజయవాడకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు పడవలు వేసుకుని వెళ్దామన్నా వెళ్ళలేని ప్లేసెస్లో డ్రోన్ సహాయంతో ఫుడ్ అండ్ మెడిసిన్ అందించగలిగారు. గ్రేట్ కదా. ఈ డ్రోన్ షాట్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మన టెక్నాలజీ ఎంత డెవలప్ అయ్యిందో కదా. ఇప్పుడు డ్రోన్స్తో అగ్రికల్చర్ యూజెస్ కూడా ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ షాట్ అగ్రికల్చర్కి ఎలా యూజ్ అవుతుందనే చూపిస్తుంది. అగ్రికల్చరే కాదండి, డ్రోన్తో ట్రాఫిక్ మానిటరింగ్, రెస్క్యూ ఆపరేషన్స్, పవర్ ఇన్స్పెక్షన్స్, డిజాస్టర్ రెస్క్యూస్, ఇలా డ్రోన్స్తో ఇన్ని చేయొచ్చండి. వర్త్ ఇట్. చిన్న థింగ్ ఏంటంటే పార్కింగ్ దొరుకున్నా లేదా ఒక 5 hours ముందు వెళ్ళున్నా ఇంకా దగ్గర నుంచి చూసేదేమో. ఓకే గాయస్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. వెయిట్ మీలో ఎంతమంది షో చూసారు, ఎంతమంది దగ్గర నుంచి చూసారు, ఎంతమందికి నచ్చింది? డూ కామెంట్ అండ్ లెట్ మీ నో.